కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగుతోంది. ఇక ఆందోళనలో పాల్గొంటున్న సీజేపీ కార్యకర్తలు విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఢిల్లీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి యాప్ల ద్వారా ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. ఇక ఢిల్లీలోని సుదూర ప్రాంతాల నుంచి జంతర్ మంతర్కు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగిస్తోంది. పార్లమెంటు ముట్టడి తర్వాత కూడా ఇంకా తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో నిరసనను కొనసాగిస్తున్నారు. నిరసన కొనసాగిస్తున్నటువంటి విద్యార్థులకు ఆహారం అందించేందుకు అనేక మంది స్విగ్గీ, జొమాటో ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. సో ఇక్కడికి లోపలికి జంతర్ మంతర్కు వెళ్లేందుకు పోలీసులు కంప్లీట్గా బ్యారికేడ్ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కంప్లీట్గా బ్యారికేడ్ వేశారు. దాంతో స్విగ్గీ అలాగే జొమాటోకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో ఆ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ ఒక కౌంటర్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ కౌంటర్ దగ్గర భారీ ఎత్తున ఆహారం వచ్చి ఉంటుంది. సో కాక్రోచ్ जनता पार्टी के संबंधिंचिनటువంటి ప్రతినిధులు ఉన్నారు. సో आप क्या इंतजाम कर रहे हैं? सर मैं बस बच्चों से इतना बोलना चाहती हूँ, आप प्लीज़ खाना मत भिजवाइए, ऑनलाइन खाना मत भिजवाइए गाइस, अंदर नहीं पहुँच पा रहा है, सब गेट बंद है, बहुत दिक्कत हो रही है. आप समर्थन कर रहे हैं, थैंक यू, सपोर्ट कर रहे हैं, खाना मत भिजवाइए गाइस. कहाँ से बुकिंग हो रही है? सर बच्चे जो आप लोग आए, जो बच्चे आए नहीं है वो बाहर से सपोर्ट कर रहे हैं कि अंदर खाना पानी पहुँचता रहे, क्योंकि अंदर वाले बच्चे बाहर लेने नहीं आ पा रहे हैं तो वो खाना भेज रहे हैं. बट बाहर से खाना अंदर पहुँचना बहुत मुश्किल हो. क्यों मुश्किल हो रहा है? पुलिस वाला रोक रहा है क्या? सर ये गेट्स बंद है, डिलीवरी वाले अंदर जा नहीं सकते. जनपद मेट्रो स्टेशन बंद कर दिया है जो नियर बाई है. तो जो बच्चे अंदर से बाहर आ रहे थे वो फूड लेके जा रहे थे, तो वो बच्चे बाहर नहीं आ पा रहे हैं. वो 12 खंबा से निकलेंगे, उनको टाइम लगेगा, तब तक यहाँ फूड आ रहा है. बहुत दिक्कत हो रही है. ये लोग यहाँ से निकलने नहीं दे रहे हैं कि बच्चे खाना अंदर ले जाएं. हमें इकट्ठा करना पड़ रहा है. डिलीवरी वाले इकट्ठे हो जा रहे हैं तो हमें डांट रहे हैं कि यहाँ इकट्ठा मत होने दीजिए. तो दिक्कत गाइस, खाना मत भिजवाइए, अंदर नहीं पहुँच पाएगा प्लीज. సో మనం చూస్తున్నాం ఇక్కడ భారీ ఎత్తున ఫుడ్ను డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చూడొచ్చు బిర్లా సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా క్లియర్గా భారీ సంఖ్యలో ఈ నిరసనకారులకు మద్దతుగా చాలామంది బుకింగ్ చేస్తున్నారు. సో స్విగ్గీ, జొమాటో ద్వారా వీటిని బుకింగ్ చేసి ఇక్కడికి జంతర్ మంతర్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో స్విగ్గీ, జొమాటోకి సంబంధించినటువంటి బిల్స్ మనం చూస్తున్నాం. సో బిర్యానీ బ్లూస్ నుంచి సో దీన్ని సో వీరందరూ కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. సో నిరసన మరికొన్ని రోజుల పాటు అలాగే కేంద్ర ప్రభుత్వం దిగించేంత వరకు కూడా ఈ నిరసన కొనసాగించాలని చెప్పి నిర్ణయించారు. సో ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఆహారాన్ని పూర్తిగా నిరసనకారులందరూ కూడా వివిధ యాప్ల ద్వారా బుక్ చేసి, స్విగ్గీ ద్వారా బుక్ చేసి లోపల ఎవరైతే నిరసనకారులు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా చేస్తున్నటువంటి వారందరికీ వీటిని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. कौन बुकिंग कर रही है पूरा? ये भी अलग अलग स्टेट से आ रही है ऑर्डर, हमको खुद को नहीं पता है किधर से. खुद 2 बंदे अपनी तरफ से डिलीवरी बॉय खुद अपने आप से तरफ से ऑर्डर लेके गए हैं और बहुत दूर दूर से ऑर्डर मिल रहा है, बहुत दूर दूर से मिल रहा है. कॉल आया उन्होंने तमिलनाडु से और एक यूएस, ये भी कश्मीर से ऑर्डर आया है. कश्मीर से देख लो. और सरकार बोलते हैं फंडिंग कहाँ से आ रही है? कश्मीर से ऑर्डर है, कश्मीर से बोल रही है जी. क्या भेजा है इसमें? अभी तो देखो क्या है इसके अंदर. मिठाई की आइटम बहुत दूर से, अभी बहुत दूर दूर से अमेरिका से भी आ रहा है ऑर्डर, यूएस से 20 किलोमीटर दूर से आया हूँ मैं, रोहिणी से नारपुर सेक्टर 3 से. अभी स्विगी నుంచి మనం చూడొచ్చు స్విగ్గీకి సంబంధించి कौन बुक किया है? कौन बुक किया? ये मनो ये कहा देने के लिए बोला मौसम राजा ने दिल्ली से बुक वहाँ से मधु विहार से. क्या डिलीवरी पॉइंट क्या लगा है? 75 रुपीज दिया. डिलीवरी पॉइंट कहाँ है? जंतर मंतर कश्मीरी गेट से ऑर्डर लेके आ रहा हूँ. रेनू नाम से ऑर्डर है, जिन्होंने मैडम किया उनको हमारे तरफ से बहुत बहुत धन्यवाद है. अभी मैं सुबह 50 बर्गर लेके आया था. मैं 50 बर्गर मैं लेके आया हूँ. प्रतीक कितना डिलीवरी किया? हम लोग डिलीवरी 25-30 कर दे रहे हैं डेली. 25-30 डेली डिलीवरी कर देते हैं. तो आज कितना डिलीवरी किया जंतर मंतर पे? जंतर मंतर कम से कम 10 डिलीवर कर किया.
कहाँ से बुकिंग हो रहा है? बुकिंग अलग अलग दिल्ली से है बाहर से है? बाहर से बाहर से हो रहा है। अच्छा अब आ जाइए। आप कितना बुकिंग किया? अभी तो सर 5-6 बुकिंग दे दिया है। कहाँ से आ रहे हैं? मैं सर साउथ एक्स से आया हूँ, साउथ एक्स पार्ट 2 से। जो दिल्ली से आ रहे हैं बाहर से रहे? ऑर्डर बाहर से ही आ रहे हैं सर। अच्छा, क्या बोल रहे हैं जो लोग? जो भी ऑर्डर कर रहे हैं सर बोल रहे हैं आप पोस्टेज में जाके दे दो। पोस्टेज जंतर मंतर पे जाओ, पोस्टेज जहाँ हो रहा है छात्र जो है उनको ऑर्डर दे दो जी। మనం చూస్తున్నాం జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వారి కోసం భారీ ఎత్తున ఫుడ్ అంతా కూడా చేరుకుంటుంది చూడొచ్చు. సో హల్దీరామ్స్ నుంచి అలాగే చూడొచ్చు బర్గర్ కింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. సో విద్యార్థుల నిరసనకు భారీ ఎత్తున చాలా మంది ఫుడ్ పంపిస్తూ తమ తమ మద్దతు కంటిన్యూ చేస్తున్నారు. జంతర్ మంతర్ నుంచి కెమెరామెన్ పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఇక చూస్తున్నాం తమ భవిష్యత్తు కోసం యువత చేస్తోన్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు ఢిల్లీ ప్రజలు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా స్వచ్ఛంద సంస్థలు, సామాన్య ప్రజలు వచ్చి విద్యార్థులను భోజనాలు ఇస్తూ ఉండడం ఢిల్లీ ప్రజల సేవా స్ఫూర్తికి అద్దం పడుతోంది. వాటర్ బాటిళ్లు, ఫుడ్ బాక్సులు, పెద్ద పెద్ద టిఫిన్ బాక్సులను తీసుకొచ్చి నిరసనకారులను పంచుతూ ఉన్నారు. స్వయంగా వచ్చి భోజనాలు ఇవ్వటం మాత్రమే కాదు, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లు కూడా చేస్తున్నారు. జంతర్ మంతర్ అన్న అడ్రస్ను మాత్రమే పేర్కొంటూ ఈ ఆర్డర్లు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని హోటళ్ల యజమానులు కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. హోటళ్లలో ప్రతిరోజు వండే వంటకాలతో పాటు అదనంగా వండి ఇక్కడికి తీసుకొచ్చి పంచుతున్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఉన్న చిరు వ్యాపారులు కూడా రోజువారీ ధరల కంటే తక్కువ ధరకే ఆహారం విక్రయిస్తున్నారు. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఏ నిరసనకు ఇలాంటి స్పందన రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఇక్కడికి వచ్చి ఆహారం పంచుతున్నారు అని ప్రశ్నిస్తే తమ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం అని చెబుతుండడం వారిలో ఉన్న నిరసన స్ఫూర్తికి అద్దం పడుతోంది. మొత్తంగా ఢిల్లీ వాసులు తమ ప్రేమను ఆహారం రూపంలో పంచుతున్నారని దేశంలో యువత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తోన్న నిరసన మూడో రోజు కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కొనసాగిస్తోంది సీజేపీ. వర్షంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో విద్యార్థులు స్వయంగా చెత్త ఊడ్చారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు మొన్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ను నిరసిస్తూ మరో వినూత్న నిరసనకు దిగింది సీజేపీ. పోలీసుల లాఠీ చార్జ్ సందర్భంగా చెల్లా చెదురుగా పడిపోయిన చెప్పులను సేకరించి ఒకచోట చేర్చారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు ఈ చెప్పులే నిదర్శనం అంటూ సీజేపీ నేతలు చెబుతున్నారు. సీజేపీ నిరసనకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యలపై ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. విద్యార్థులపై జరిగిన ఘటన బాధాకరమని పేర్కొన్న ఆయన ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తాయని అన్నారు. సబ్ యాద్ రఖా జాయగా అంటూ బాధ్యుల చర్యలను ప్రజలు గుర్తుంచుకుంటారని హెచ్చరించారు. ప్రజల గొంతుకను అణిచివేయటం కంటే వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. पहली बात तो ये कि अगर एक जाहिल इस मुल्क की रहनुमाई करे तो उसका दिल यही चाहेगा कि पूरा मुल्क उसी की तरह जाहिल, ना समझ, ना काबिल,
और बेरहम बने। अभिनय के 2 अलग अलग कोर्स राष्ट्रीय नाट्य विद्यालय और पूना फिल्म इंस्टीट्यूट में पूरे करने के बावजूद मैंने अभिनय के बारे में सबसे ज्यादा जो सीखा है वो उन बच्चों से, उन तालिब इल्म से जिन्हें सिखाने की कोशिश मैंने की है। मेरी पूरी हमदर्दी उनके साथ है। मैं उन्हें हजार हजार हर सांस के साथ दुआएं देता हूं और हर टीचर्स डे पर उन्हें सलाम करता हूं। इस वक्त मेरा दिल भी भरा हुआ है और मैं गुस्से से खौल भी रहा हूं ये देखकर कि हमारे इन बच्चों के साथ किस तरह जुल्म का बर्ताव किया जा रहा है उन गुंडों के हाथों जो मुझे अमेरिका के आइस एजेंट्स की याद दिलाते हैं, मुंह पे नकाब लगाए हुए, हाथ में डंडा लिए हुए। कभी अपने बच्चों के बारे में भी सोचा करो और ये भी सोचो कि तुम्हारा अंजाम तुम्हें भी एक दिन मिलेगा जरूर। इन सब बच्चों से मैं कहना चाहता हूं कि हिम्मत ना हारें। बहुत से लोगों की हमदर्दी आपके साथ है, बहुत से लोग आपके साथ हैं। आप लड़ते रहें। मुझे हमारे मुल्क की युवा पीढ़ी से हमेशा उम्मीद रही है और अब वो उम्मीद और उजागर हो गई है। आप लोग अपनी लड़ाई लड़ते रहें, हम सब आपके साथ हैं। और इस मुल्क की हुकूमत को मैं सिर्फ इतना कहना चाहता हूं, सब याद रखा जाएगा। కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ అమల్లో ఉంది. 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసేశారు. ముందస్తు చర్యలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ్, జన్పద్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ భాగ్, శివాజీ స్టేడియం స్టేషన్లను తాత్కాలికంగా మూసేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. మెట్రో స్టేషన్ల ద్వారా బీజేపీ మద్దతుదారులు హై అలర్ట్ జోన్స్ కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.